పని కాదు అని ఇమాన్యుయల్ అనే మనిషి చెప్తే అప్పుడు ఏమన్నాడో తెలుసా, నేను రాము, నేను ఏమైనా ఆమె అసిస్టెంటా ఇలా తిడుతుంది. నేను ఇమ్మో అన్నా నార్మల్గా అన్నాడే అనుకుంటున్నాను కానీ వీడు నువ్వు అసలు ఇప్పుడు సీరియస్గా అదే మీరు అనుకోవాలి. లేదు నిజంగా చెప్తాను టైం పాస్ అంత హార్ట్ తీసేసుకుని ఏదో ఒకటి డిమాండ్ ఉండదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేను ఎప్పుడు మాట్లాడుతుంది సార్ నార్మల్గా సపోర్ట్ చేసిన మాట్లాడలేదు. ఈ టాపిక్ వచ్చిన మాత్రం డెఫినెట్గా హార్ట్ తీసుకెళ్ళి ఓన్లీ షాప్ గడికి తిట్లు పడుతుంది కాబట్టి మీకు ఎందులో బాబు ఏ పంచాయతీ అని చెప్పాడు అనుకుంటున్నాను. తినేసి అంటే నేను మళ్ళీ ఓనర్స్తో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓనర్స్ మీటింగ్ పెట్టుకుందాం. తెలుస్తారా మన లోపలికి చెప్పనా ఇప్పుడేనా పిలిచి మాట్లాడేసి అయిపోతుంది కదా. ఏం రాకుండా కూడా ఉన్నారు. ప్రతిదీ చెప్పే ఫుడ్ గురించి హెల్త్ కావాలంటే మాకు చెప్పండి, నేను అందరినీ అడుగుతున్నాను తెచ్చి మధ్యలో వచ్చాను. అదే అలా కాదురా, కుకింగ్ వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. హరీష్ గారు చెప్పడం ఏంటరా, ఆయన టెనెంట్ ఆయన చెప్పడం ఏంటి, మాకేం ఆయనకి అరే అలాగే ఏదైనా డిష్ వాషర్ క్లీన్గా ఉందా, వాష్రూమ్ క్లీన్గా ఉందా, నాకు చేస్తావు ఇప్పుడు నెక్స్ట్ వీక్ అసలు నాకు ఎక్కడ చూపిస్తున్నాను. నేను ఇంటి దాకా వెళ్ళినా కూడా ఉండట్లేదు. వాళ్ళైనా అంతే కదా, నాకు చపాతీ కావాలంటే నాకు చపాతీ కావాలి, ఎవరైనా అందరినీ తీసుకుని సర్వ్ చేస్తాను. ఈ అందరినీ తీసుకుని సర్వ్ చేస్తాను తెలుసు, కానీ ఇప్పుడు అదే వాడు గుర్తుపడుతుంది కదా, వాడు మేమే తెలియదు కదా అన్నప్పుడు ఎందుకు అన్నాడు. రెగ్యులారిటీ మార్చుకోవాలి. అదే అన్నాడు, మీరు రెగ్యులారిటీని మార్చుకోకుండా అది అలవాటు కావాలంటే కొంచెం దూరం ఉందో అని అంటున్నాడు. అంతే వాళ్ళకి అలవాటు అయ్యేవాడు. అదే చెప్పారు, ఎవరైనా నువ్వు ఎలా ఉన్నావో అలాగే నచ్చావు. మా జనాలకు కూడా అలాగే నచ్చావు. స్వభావాన్ని కోరుకోవచ్చు, కానీ స్వభావం నచ్చినట్టు కూర్చోవాలి. దూరం ఏం పట్టించుకో. రాము, నా దగ్గర నేర్చుకో. నా దగ్గర ఏమేమి నడవలేదు ఫస్ట్ వీక్. నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు. నేను పట్టించుకుంటే ఇప్పుడు దాకా అయిపోయేవాడిని, బయట ఉండేవాడిని. ఒక్క% పట్టించుకుంటాను. ఒక్క% పట్టించుకో. రెడీ అయిపో. తల మీద బాగా కోల్డ్ వాటర్ హాట్ వాటర్ వేయించుకొని పోయి పెట్టి మాకు రెడీ చేసుకో. పట్టించుకున్నాడు పెట్టేసి